రాజస్థాన్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన బీజేపీ సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెడుతుందనేది ఆసక్తికరం. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, రాజస్థాన్ బీజేపీ చీఫ్ సిపి జోషి, ఎంపీ దియా కుమారి, మహంత్ బాలక్నాథ్ యోగి ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు పార్టీపై పట్టు, 2 సార్లు సీఎంగా చేసిన అనుభవం ఉండడం వల్ల ఆమెకు ముఖ్యమంత్రి పీఠం లభించే అవకాశాలున్నాయి. రాజస్థాన్లో పాలకపక్షమైన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కేంద్ర నాయకత్వం సక్సెస్ అయిందనే అంచనాలు తేటాతెల్లం చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో మహిళల అంశమే కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి అభ్యర్థి దియా కుమారి అన్నారు. అంతేకాదు, బీజేపీ వాగ్దానాలన్నీ మహిళలకు పెద్దపీట వేశాయి. దీంతో బీజేపీ విజయ తీరాలను ముద్దాడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్లో 3 దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అంటూనే సాగినా 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. దాదాపు 200 మంది సభ్యులు ఉండే శాసనసభలో 101 మందికి 1 తక్కువ ఉన్న కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా పాత సంప్రదాయమే కొనసాగింది. 5 ఏళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని మళ్లీ అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ కి చెక్ పెట్టి బీజేపీకి పట్టం కట్టారు. 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ట్రెండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చినట్లు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోతూ ఓటమి దిశగా జారుకుంది. భారత ఆదివాసీ పార్టీ తొలిబోని కొట్టింది. రాజస్థాన్లో 119 సీట్లకు గాను నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్లో కీలక నేతలు భారీ మెజారిటీతో విజయం సాధించి గెలుపు గుర్రాలుగా నిలిచారు. ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే జుల్రా పఠాన్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే 53,193 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. ఆమె మళ్లీ రాజస్థాన్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించాలని ఆమె మద్దతుదారులు కోరుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఎంసీ దియా కుమారి విద్యాధర్ నగర్లో 71,368 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్ పై విజయం సాధించారు. రాజకుటుంబానికి చెందిన కుమారి కూడా సీఎం రేస్లో ఉన్న సంగతి తెలిసిందే. తన విజయం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె దేశవ్యాప్తంగా మోదీ సునామీ వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ గెలుపు ప్రధాని మోదీ, అమిత్ షాజీ, జేపీ నడ్డాజీ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలకే చెందుతోందని అన్నారు. రాజస్థాన్తో పాటు ఎంపీ ఛత్తీస్గఢ్లో కూడా మోదీజీ మ్యాజిక్ పనిచేసింది. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కనిపిస్తున్నాయి. ఇక సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తోందని దియా వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జోధ్వారా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరిపై ఆయన సునాయాసంగా విజయాన్ని నమోదు చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై త్వరలో చిక్కుముడి వీడనుంది.